తిమ్మంచెర్ల రైతులతో వైవీఆర్ కుమార్తె నైరుతి రెడ్డి సమావేశం. మా తండ్రి వెంకట్రామిరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి. నియోజకవర్గంలోని సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరిస్తాం. తిమ్మంచెర్లలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో రైతులు తమ పొలాలకు వెళ్లే రస్తా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై వెంకట్రామిరెడ్డి కుమార్తెకు రైతులు తాము పడుతున్న దారి సమస్యను విన్నవించారు. చాలా ఏళ్లుగా పొలాల్లో వెళ్లేందుకు సరైన దారి కోసం అనేక మందిని కోరినప్పటికీ వారి సమస్యను పరిష్కరించేందుకు ఎవరు ముందుకు రాలేదని, ఈసారి వారి సమస్యను ఎవరు తీరుస్తారో వారికి తమ మద్దతు తెలుపుతామని రైతులంతా ఏకపక్షంతో వైవీఆర్ కుమార్తె నైరుతి రెడ్డికి తెలిపారు. రైతుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై వెంకట్రామిరెడ్డి కుమార్తె నైరుతి రెడ్డి మాట్లాడుతూ, మా నాన్నగారు నా ద్వారా మాట ఇస్తున్నారు. మీ సమస్యను 1 సంవత్సరంలోపు పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులంతా కలిసి వైవీఆర్ విజయం కోసం తమ వంతు కృషి చేసి గుంతకల్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురవేస్తామని, తమ దారి సమస్యను పరిష్కరించుకుంటామని వైవీఆర్ కుమార్తె నైరుతి రెడ్డి ముందు పేర్కొన్నారు. ఈ రైతుల సమావేశానికి 17వ వార్డ్ ఇన్ఛార్జ్ వీరన్నతో పాటు దేవేంద్ర, తిరుపాల్, మల్లికార్జున, ఈశ్వరయ్య, ఎస్సీసెట్ జిల్లా కార్యదర్శి బాబన్నతో పాటు తిమ్మంచెర్ల రైతులు పాల్గొన్నారు. ఇక్కడికి నన్ను పిలిపేయడం సంతోషకరం. నాన్నగా చెప్పారు, నా మాటగా చెప్పిరామ్మా నువ్వు ఖచ్చితంగా వారు ఏ సమస్య అయితే ఇదైతున్నారో దాన్ని ఖచ్చితంగా మనం పరిష్కరిద్దాము. ఖచ్చితంగా దాన్ని మనం ఈరోజు మాటిస్తున్నాను. అది కూడా పండుగ దినాన ఖచ్చితంగా మీరు ఈరోజు దేవుడి ఆశీర్వాదం మనకి ఉంది కాబట్టి మీ ముందు ఒక మంచి నాయకుడిని దేవుడే మీకు మీ ముందు ఉంచాడు. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి ఆ నాయకుడిని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా మీ సమస్యని సంవత్సరం లోపుగా పరిష్కరించి దానికి ఖచ్చితంగా మీకు ఇంత ముందు ఉన్న ప్రభుత్వంలో మీకు న్యాయం జరగలేదని తెలిసింది. 9 ఏళ్ళుగా ఆ ప్రభుత్వంలో ఈ సమస్య ఒక్కటే కాదు, చాలా మంది ఎంతో విధాలుగా కష్టాలు పడ్డారు. ఎవరికి ఎటువంటి న్యాయమో జరగలేదు. వాళ్ళంతా డబ్బులు సంపాదించుకోవడమే సరిపోయింది. మరి ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఓట్లు దున్నుకోవడానికి వారు చేసే ప్రయత్నం ఓట్లను కొనుక్కుంటున్నారు. అలాగే ఎటువంటి సమస్యను పరిష్కరించకపోగా మరి బెదిరింపులకు, దౌర్జన్యాలకు కూడా దిగడం జరుగుతోంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మన రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. దయచేసి ప్రతి ఒక్కరూ చేయి కలిపి మార్పులు తీసుకొని వస్తాము. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లను ఎంపీ గారికి అలాగే ఎమ్మెల్యే అయిన వెంకట్రామిరెడ్డి గారికి వేసి అధిక మెజారిటీతో గెలిపించండి. అధికారంలో లేకున్నప్పుడు కూడా ఎన్నో సమస్యలను నాన్నగారు పరిష్కరించారు. మా మాటే మీకు నమ్మకం, మీ ఓటే మాకు ఆయుధం. కాబట్టి మీరందరూ కూడా మా మాట మీద నమ్మకం ఉంచండి. మేము ఖచ్చితంగా మాయ మాటలు చెప్పి ఈ రోజు దైవ సన్నిధిలో చెప్తున్నాము. ఒక దేవుని ముందర ఏదైనా మాట ఇవ్వాలంటే వారికి ధైర్యం కావాలి. భగవంతులు ముందర మాట్లాడాలంటే కూడా మనకి ఒక నమ్మకం, ధైర్యం దేవుడే మనకి కల్పించినప్పుడే మనం మాట ఇవ్వగలం. కాబట్టి ఈ రోజు ఆంజనేయ స్వామి ముందర నేను మాట ఇస్తున్నాను. నాన్న మాటగా నన్ను చెప్పి రమ్మన్నందుకు నేను ధైర్యంగా మీకు అందరికీ ఈరోజు మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా మీ గ్రామంలో ఏ సమస్య అయితే మీరు ఎదుర్కొంటున్నారో దాన్ని ఖచ్చితంగా మేము నాన్నగారు పరిష్కరిస్తారు. అది కూడా 1 సంవత్సరం లోపే అని టైం కూడా చెప్పి మరి పంపించారు. కాబట్టి మీరందరూ మా పైన నమ్మకం ఉంచండి. ఎన్నో రోజులు కూడా లేదు. ఖచ్చితంగా మీరు ఇంకో 10 మందికి చెప్పి మన పార్టీని గెలిపించి అధిక మెజారిటీతో గుంతకల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరవేద్దాం. ప్రతి ఒక్కరూ మా పైన నమ్మకం ఉంచండి. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గుంతకల్ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం వెనుక హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిమిత్తం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పసుపుల హరిహరనాథ్ ప్రతి ఇంటికి వెళ్తూ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాల గురించి క్షుణ్ణంగా తెలుపుతూ మరలా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని ఎన్నుకుంటే మన రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని, దేశంలో పేదరికం నిర్మూలన అవుతుందని, కాబట్టి బీజేపీ పార్టీ గుర్తైన కమలం గుర్తుకు ఓటేసి సంపూర్ణ మెజార్టీతో గెలిపించాలని
ప్రజలను కోరిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పసుపుల హరిహరనాథ్. గుంటకల్ ప్రజలకు నమస్కారాలు. గుంటకల్లో 150,000 మంది జనాభా ఉన్నా కానీ ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు కూడా ఏర్పాటు చేసేదానికి ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి నాయకత్వం లేదు. నేను నగరోత్సవ సమితిలో యాక్టివ్ మెంబర్గా ఉంటూ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేదానికి మున్సిపాలిటీ వారి పరిధిలో ఉన్నటువంటి స్థలాన్ని కేటాయింపు చేసుకొని దానికి దాదాపుగా ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టి ప్రజల సహకారంతో ఆ సుందర వనాన్ని మేము తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ గుంటకల్ ప్రజలకు కానీ స్వచ్ఛమైన గాలిగా చూడడానికి, వారి ఆరోగ్యము బాగుండేదానికి, వారి రోజు దేశ ఆరోగ్యం కోసము మరి అక్కడ రౌండ్స్ వేసి వారు కావాల్సిన ఆరోగ్యాన్ని పొందడానికి, మంచి గాలి తీసుకునేదానికి ఏర్పాటు చేశాం. మరి ఇటువంటివన్నీ మేము గుంటకల్లో ఇంకా చాలా ఏరియాల్లో కూడా మంచి రోటరీ క్లబ్ కావచ్చు, తర్వాత అవోపా కావచ్చు, లేదంటే వాసవి కనకాపరమేశ్వరి టెంపుల్ సంబంధించి వాళ్ళతో కావచ్చు, మరి ఇటువంటి వారి సహాయంతో గుంటకల్లో చాలా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. అందులో భాగంగా మరి మీరందరూ కూడా సహకరించి కమలం గుర్తు ఓటేసి మోడీ గారికి సహకరించి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ నమస్కారం. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో గుంతకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌల్తాపురం ప్రభాకర్ విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. పాత గుంతకల్లోని మస్తానయ్య ఆర్చ్ వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ హోటళ్లలో, దుకాణాలలో కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంచుతూ కాంగ్రెస్ పార్టీ గుర్తైన హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తూ ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని, 2014లో బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి మోసం చేశారు. దేశంలో 80% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 3 అంశాలు ఏపీకి ప్రత్యేక హోదా, రైతులకు రుణమాఫీ, పేదరికం నిర్మూలన వంటి అనేక పథకాలు, ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపకల్పన చేసిందని, కాబట్టి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసి సంపూర్ణ మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌల్తాపురం ప్రభాకర్ తెలిపారు. గుంతకల్ పట్టణంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తా గెలుపు కోసం పట్టణంలో వారి కుటుంబ సభ్యులతో పాటు మహిళలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే గుంతకల్ నియోజకవర్గంను అభివృద్ధి బాటలో నడిపించే సత్తా ఉన్న నాయకుడు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అని ప్రతి ఒక్కరికి తెలుపుతూ జనసేన పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఫ్లూట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గోపా హేమలత గుంతకల్ పట్టణంలోని ప్రధాన రహదారులలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈసారి సరైన ప్రజాప్రతినిధిని ఎన్నుకుందాం, సత్యమేవ జయతే, యథా ప్రజా తథా రాజా, శాకాహారులనే ఎన్నుకుందాం, ధ్యాన యోగులనే ఎన్నుకుందాం, ఆత్మ జ్ఞానులకే పరిపాలన అర్హత అంటూ ప్రజలకు పిలుపునిస్తూ పిరమిడ్ పార్టీ గుర్తైన ఫ్లూట్ గుర్తుకే ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం అని ప్రజలను కోరుతూ ప్రచారంలో ముందుకు సాగిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గోపా హేమలత. ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు భారీగా తరలివచ్చిన ముస్లిం మహిళలు గుంతకల్ పట్టణం నందుగల పోర్టర్ లైన్లోని గులాంషా కాదిరి దర్గా ఆవరణలో ముస్లింల ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమాన్ని ముస్లిం మైనార్టీలు నిర్వహించారు. ముస్లిం మైనార్టీ ఆత్మీయ సభలో నాయకులు మాట్లాడుతూ ముస్లింలకు తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, ముస్లిం సోదరి సోదరులంతా ఈ నెల 11వ తేదీన మీ పవిత్రమైన వజ్రాయుధం లాంటి ఓటును ముస్లింల సంక్షేమం కోసం పాటుపడుతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి మరలా ఎన్నుకుంటే మీతో పాటు మీ పిల్లల భవిష్యత్ బంగారు బాటలో
పెట్టిన వారు అవుతారని ప్రజలకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ జితేంద్ర గౌడ్. ఈ సభకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ జితేంద్ర గౌడ్, తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ కోడెల అపర్ణ, వైస్ చైర్మన్ శ్రీనాథ్ గౌడ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్, కేసీ హరి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేంద్రప్ప, కౌన్సిలర్ గుత్తి యాస్మిన్, ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ గుజరీ కాజా, హఫీజ్ ఖాన్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అమ్మా, सलाम आपा, सलाम अम्मी, सब खैरियत। बहुत खुशी हुई कि आप सब लोग इतना थाईदार में इतने औरत आया। हमको ये खुशी हुई कि लोग इतना है बोल के नहीं, ये खुशी हुई कि मर्द से औरत ज्यादा है और जहाँ औरत ज्यादा होते मर्द से वहाँ कभी भी देखिए मीलो మమకారం ఉంది, మీలో మానత్వం ఉంటుంది. మీరు మా మగోళ్ళు లాగా ఏం చేస్తారు, మాకు ఏం అడుగుదామని కాకుండా ప్రేమ, అభిమానం, మమకారం చూపిస్తారు. కనుక నాకైతే పర్సనల్గా ఆడవాళ్ళని చూసినప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు పెద్ద ఎత్తున మైనారిటీస్ వచ్చారు. ఆ స్కీములు అన్ని కూడా నాకన్నా మీకే బాగా తెలుసు. అనుభవిస్తుండేది మీరే ఆ స్కీమ్స్, లాభపడుతుండేది మీరే ఆ స్కీమ్స్ వల్ల. సో నేను ఆ స్కీమ్స్ లోకి వెళ్ళాను. కేవలం ఒక 2 విషయాలు చెప్తాను. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, 11వ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి. 11వ తేదీ మీరు ఎలక్షన్స్ అంటే ఏదో కేవలం ఒక బటన్ వచ్చి ఎవరో ఎంపీనో ఎవరో ఎమ్మెల్యేగా పంపించేదానికి కాదు మీరు వెళ్తుండేది. మీరు వెళ్తుండేది 11వ తేదీ మీ పిల్లల భవిష్యత్తును మార్చడానికి వెళ్తున్నారు 11వ తేదీ తప్ప కేవలం ఒక బటన్ వేసి ఎంపీనో ఎమ్మెల్యేగా పంపించేదానికి కాదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే కరెక్ట్ అయిన ఎంపీ ఎమ్మెల్యే ఉండాలా, కరెక్ట్ గా గవర్నమెంట్ పైన ఉండాలా. ఆ కరెక్ట్ గవర్నమెంట్ ఎవరు చెప్పండి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే మీకు, మాకు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకు బాగుంటుందంటే ఎన్నో పథకాలు, స్కీములు ప్రభుత్వం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. మన జిల్లా చాలా వెనుకబడిన జిల్లా, ఒక్కటి మంచినీళ్లు లేని జిల్లా. ఇటువంటి జిల్లాలో మంచినీళ్ళు ఎవరిస్తే తాగడానికి కానీ సాగు కానీ ఎవరిస్తే వాళ్ళకి పట్టం కడతారు. అంటే उसको ही ताज पहनाते जो हमको पानी देते ये डिस्ट्रिक्ट में से. అటువంటి పరిస్థితిలో మన బతుకులు బాగుపడతాయి. మిమ్మల్ని అందరూ కూడా ఎలక్షన్స్ అప్పుడు ఏమడుగుతారు? మొదట అడిగేది ఓటేయండి అమ్మా అని. ఎట్లా? వంగి 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 ऐसा सलाम झुक झुक के सलाम करते इलेक्शन टाइम पे, है कि नहीं? మే ఏం చెప్తారు? మీరు నాకు ఓటేస్తే నేను ఫలానా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, అది చేస్తా పోతే నేను దానికి విరుద్ధంగా ఏమి చేశానో మీకు చెప్తాను. గత సంవత్సరం నుంచి నేను మన అనంతపురం సెగ్మెంట్ లో ఉన్న 943 పల్లెలు కూడా ప్రతి ఒక్క పల్లె తిరిగాను. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక నాయకుడు ప్రతి పల్లె తిరిగాడంటే అది కేవలం మీ పవన్ రెడ్డి తప్ప ఇంకొకరు కాదు. ప్రతి పల్లె తిరిగాను. ఎందుకు తిరిగాను? మీతో ఒక పరిచయం పెంచుకునేదానికి. ఆ పరిచయంతో పాటు ఏ ఊర్లో ఏ సమస్య ఉందో ఖచ్చితంగా కనుక్కొని రాసుకొని ఆ సమస్యకి పరిష్కారంలో చూపించాను. కొన్ని ఊళ్ళో రోడ్లు అడిగారు, కొన్ని ఊళ్ళలో రోడ్లు అడిగారు, కొన్ని ఊళ్ళో మంచినీళ్ళు అడిగారు, కొన్ని ఊళ్ళలో స్కూల్ మరమ్మతులు అడిగారు, కొన్ని ఊళ్ళలో అంగన్వాడీ సెంటర్లు అడిగారు. ఇవన్నీ కూడా 70% నేను ఆల్రెడీ శాంక్షన్ చేయించాను. గుండెకల్ టౌన్ 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారమ్మా. ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు. చాలా మీకు 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. చాలా పల్లెల్లో, చాలా ఊర్లలో వారానికి ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఎమ్మెల్యే, ఎంపీ తప్పకుండా సైకిల్ గుర్తుకేయాలి. ఎందుకంటే ఇది అభివృద్ధి కాకుండా మీకు తెలుసు గుండెకల్ కూడా ఎంత అభివృద్ధి జరిగిందో. ఒక పక్క మీ మున్సిపల్ చైర్మన్ చేశారు, మరొక పక్క మా అన్న జితేందర్ గౌడ్ గారు కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉండి అభివృద్ధికి పాల్పడ్డారు. అన్నిటికన్నా ముఖ్యము అభివృద్ధి కన్నా ఈ ఊర్లో శాంతి ఉన్నది. ఎక్కడ కూడా గుండాలు లేవు, ఎక్కడ కూడా మామూలు లేవు. ఇవన్నీ అంటే కేవలం జితేందర్ గౌడ్ గారు. ఇక్కడ మైనార్టీ మీకు తెలుసు ఏ విధంగా చైర్మన్ అమన్ సింగ్ చీరాగా మీ ఇష్టం వచ్చిన పనులు మీరు చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన మతం మీరు. ఇవన్నీ కూడా మా తెలుగుదేశం ప్రభుత్వాల్లోనే వీలవుతున్నాయి. మరొకసారి మీరందరూ ఇంత ప్రేమ ఆదరణ చూపించి
మా కోసం ఉండి మీరందరూ మీ आशीष ఉండాలా दुआ करिए वो अल्लाह से ये पूछिए कि पवन रेड्डी हमारा बच्चा है उसका हिफाजत करो उसको जिता दो बोल के आप अल्लाह से जरूर पूछना आपके दुआ में रखना। इसके साथ मैं विदा लेता हूँ। मेरे साथ जोर से बोलिए साइकिल गुर्त के और जोर से साइकिल गुर्त के। आखिरी बार यहाँ से दिल्ली तक सुना देना साइकिल गुर्त के। ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా సెలవు తీసుకుంటున్నాను। జై హింద్। ఉపయోగించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తాం। ఇదే కాకుండా మన నియోజకవర్గంలో దగ్గర 80 కోట్ల అభివృద్ధి మాయాకలి జరిగింది। ఒకటి కాలేజ్ 11 కోట్లకి ఉర్దూ జూనియర్ కాలేజ్ ఆ చదువుకునే పిల్లలకి ఆడపిల్లలకి మగ పిల్లలకి సపరేట్గా హాస్టల్స్ ఇదే కాకుండా రెసిడెన్షియల్ స్కూలు ఇది కాకుండా పాలిటెక్నిక్ కాలేజ్ మాయాకలి పాలిటెక్నిక్ కాలేజ్ ఇవన్నీ దగ్గర 48 కోట్లు ఖర్చు చేసి మన గుంటకల్లి శాంక్షన్ చేయించాం కదా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే దక్కింది। మీరు గుర్తుంచుకోవాలి। ఈ రోజు మనం నీళ్లు తాగుతున్నాము మనకు సమృద్ధిగా వాటర్ ఫెసిలిటీ వచ్చినాయంటే అది చంద్రబాబు చొరవ। గతంలో కూడా మనకి నీళ్లు ఉండేది ఇదే ఎస్ఎస్ ట్యాంక్ దగ్గరలోనే ఉండేవి కానీ 15 రోజులు 20 రోజులు ఒక్కోసారి నీళ్ళు వచ్చేవి మనకి నెల రోజులు ఒక్కోసారి సందర్భంలో గత ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మేము 2 రోజులు ఒకసారి నీళ్ళు వదులుతున్నామంటే అది చంద్రబాబు చొరవలే ఇస్తా ఉన్నాం। అలాంటి నాయకుడు ముందుకి ఏ పరిష్కారం చేస్తే ఏ ప్రయోజనం తీసుకుంటారు। దయచేసి రాబోయే దినాల్లో మీరందరూ ఇది గమనించి ఎవరైతే మనకి అభివృద్ధిలోకి తీసుకుంటారో రాష్ట్రాన్ని మనం ఆర్థికంగా బలోపేతం అవుతామో మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందో అలాంటి నాయకులైన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నేను జితేంద్ర గౌడ్ అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మన పవన్ రెడ్డికి 2 ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నా। సైకిల్ గుర్తు మర్చిపోకండి। అదేవిధంగా మన నియోజకవర్గంలో ఈ రోజు వరకు నేను చేసిన అభివృద్ధి సంతోషంగా గట్టిగా చెప్పుకోగలుగుతా ఉన్నా। ఒక పక్క డెవలప్మెంట్స్ ఒక పక్క వెల్ఫేర్ సంబంధించి 2240 కోట్లు జరిగిందంటే చదువు వల్లే జరిగింది। ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డుల ఇన్ఛార్జ్లు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు। అందులో భాగంగా గుంతకల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో 5వ వార్డు ఇన్ఛార్జ్ రాధాకుమారి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల రామాంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎన్నికల బ్యాలెట్ నమూనా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారాన్ని ముందుకు కొనసాగించారు। ఈ ఎన్నికలు ప్రజలకు కీలకమని మంచి నాయకుణ్ణి ఎన్నుకుంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల సంక్షేమ ఫలాల లబ్ధి ప్రజలు పొందుతారని మరలా రాజన్న రాజ్యం చూస్తారని ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రచారాన్ని ముందుకు కొనసాగించారు। ఈరోజు 5వ వార్డులోన మరి ఈ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి రాధాకుమార్ నాయకత్వాన మరి ఇవాళ అత్యధిక సంఖ్యలో మరి అంబేద్కర్ కాలనీకి సంబంధించినటువంటి మరి ప్రజలు అదేవిధంగా పీడబ్ల్యూ కాలనీకి సంబంధించిన ప్రజలు శ్రీలంక కాలనీకి సంబంధించిన ప్రజలు జగజ్జీవన్ రావు కాలనీకి సంబంధించినటువంటి వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇవాళ రోజు మరి ఈ యొక్క వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వెంకట్రామిరెడ్డి గారికి అదేవిధంగా ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తలారి రంగయ్య గారికి మరి వాళ్ళ యొక్క ఓటును అవగాహన కల్పిస్తూ మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వాళ్ళని అత్యధిక మెజార్టీతోన మరి ఈ వార్డులో గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థిస్తూ మీ యొక్క సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి। ఆ విధంగా ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ యొక్క మన ఎస్సీ కాలనీలు అన్నీ కూడా మళ్ళీ ఉచిత కరెంటు కానీ అదేవిధంగా సప్లాన్ కానీ మరి అదేవిధంగా డాక్రా మహిళలకు కానీ ఉచిత మళ్ళీ బీమా పథకం కానీ డాక్రా రుణాల మాఫీ కానీ మరి అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమం కానీ మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు। మరి నిన్ననే మేనిఫెస్టో విడుదల చేశారు। మేనిఫెస్టో విడుదలలో మళ్ళీ యావత్ భారతదేశం అంతా కూడా హర్షించదగ్గటువంటి మేనిఫెస్టో విడుదల చేశారు।
ఎందుకంటే మేనిఫెస్టోలోన మరి ఎస్సీ ఎస్టీలకు మళ్ళీ ఉచిత కరెంటు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మన మైనార్టీలకు మళ్ళీ వివాహం చేసుకుంటే 1,00,000 రూపాయలు, అదేవిధంగా బీసీలకైతే 50,000 రూపాయలు, మన ప్రమాదవశాత్తు చనిపోతే 7 లక్షల రూపాయలు, మరి ఏ అప్పులకు తీర్చుకోకుండా స్వయంగా ఆ కుటుంబానికి అందే విధంగా కూడా ఒక చట్టం తీసుకునే విధంగా మరి అనేకమైనటువంటి మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ ప్రకటించినటువంటి ఈ పథకాలన్నింటి కూడా మనమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క ప్రజల యొక్క అవగాహనతోన మన ఓటు అభ్యర్థించుకొని ఫ్యాను గుర్తుకి అత్యధికంగా మరి ఎంపీకు ఎమ్మెల్యేకు వేసే విధంగా వెంకటరామరెడ్డి గారిని, అదేవిధంగా రంగయ్య గారిని గెలిపించుకోవాలని యొక్క మంచి మనసుతో ఇవాళ మా కాలనీ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఇంటింటా ప్రచారం చేసి ఆ యొక్క వైవీఆర్ని రంగయ్య గారిని గెలిపించుకోవాలని మేము ఇవాళ ప్రచారానికి మేము బయలుదేరుతున్నాం. వైవీఆర్ నాయకత్వం, వైవీఆర్ నాయకత్వం, రంగయ్య గారి నాయకత్వం, రంగయ్య గారి నాయకత్వం, వైవీఆర్ నాయకత్వం. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తా గుంతకల్ నియోజకవర్గంలోని ప్రజలకు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి శాసనసభకు పంపితే గుంతకల్ పట్టణంలోని ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని 100 రూపాయల డాక్యుమెంట్ పత్రంలో రాసి తన నిజాయితీని నిరూపించుకున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తా. అంతేకాక ఏ పార్టీ చేయని విధంగా గుంతకల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేన పార్టీ తరపున ముస్లిం మైనార్టీల సోదరులకు అందజేస్తున్న ఘనత జనసేన పార్టీదేనని తెలిపారు. కాబట్టి జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తా. జనసేన పార్టీని అభ్యుదయ భావాలతోటి స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. పరంపరను గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కూడా అందించాలని చెప్పేసి, కొనసాగించాలని చెప్పేసి గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రజలందరికీ కూడా గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక అఫిడవిట్ ఇస్తున్నాం. ఇది 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సైన్ చేసిన ఈ అఫిడవిట్ రాబోయే 5 సంవత్సరాలలో ఏమేమి ప్రజలకు చేయబోతాము అనే ఒక విషయాన్ని బాండ్ రూపంలో అందిస్తున్నాం. దీన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రజలందరూ కూడా ఒక ఫ్యాక్చువల్ రిపోర్ట్, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రజలకు అందిస్తాం. ఇందులో ఏదన్నా చేయలేకపోతే రాబోయే ఎన్నికలలో ప్రజలు మమ్మల్ని ప్రశ్నించవచ్చు. ఇందులో ముఖ్యమైన అంశాలు, మొత్తంగా ఇందులో 31 అంశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గుంతకల్ సంబంధించి స్పిన్నింగ్ మిల్ని గార్మెంట్ హబ్గా మార్చి ప్రారంభించుట, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుట, మహిళ వారి ఇంటి పామిడి తరహాలో వారి ఇంటి నుంచే ఉపాధి కల్పించట, గతంలో నీటి సమస్యని, త్రాగునీటి సమస్యని, లో వోల్టేజ్ పవర్ సమస్యల్ని, రోడ్లు డ్రైనేజీ సమస్యల్ని, తర్వాత స్పిన్నింగ్ మిల్ బకాయిల్ని ఏ రకంగా అయితే చెల్లించామో అదేవిధంగా పై చెప్పిన వాటితో పాటు ఈ బాండ్లో కనపరుస్తున్న అన్ని అంశాలను నెరవేర్చగలవారము అని చెప్పేసి ప్రజలకు ప్రతిజ్ఞాపూర్వకంగా తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఏదైనప్పటికీ ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యేనే ముఖ్యం అనే ఒక విషయాన్ని ఈ మధ్యకాలంలో సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ తేల్చిన విషయం. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ అభ్యర్థే అతి ముఖ్యమైన విషయము అని ఆ రిపోర్ట్ తేల్చింది. అందుకు ఈరోజు నేను ప్రజలందరినీ కూడా కోరేది ఏంటనంటే, ఒకసారి ఆ రిపోర్ట్ని నెట్లోనే ఉంది, మీరు పరిశీలించుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎన్నికలలో
ముఖ్యమంత్రి ఎవరు కావాలి అని అనుకునేదానికన్నా ఎమ్మెల్యేగా ఎవరు వస్తే అభివృద్ధి బాగా చెందుతుందో, ఎమ్మెల్యేగా ఎవరు వస్తే యువతకు, మహిళలకు, రైతాంగానికి బాగా అభివృద్ధి చెందుతారో, ఎమ్మెల్యేగా ఎవరు వస్తే ప్రజలకు గొడవలు, రౌడీ రాజ్యం రాకుండా ఉంటుందో, ఎమ్మెల్యేగా ఎవరు వస్తే వసూళ్లు లేకుండా ప్రజలకు నీతివంతమైన పాలన, అవినీతి రహిత పాలన అందిస్తారో వారిని ఎన్నుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి మనవి చేస్తున్నాను. అభివృద్ధి ఆకాంక్ష ఉన్న వ్యక్తిని, ప్రజలకు నీతివంతమైన పాలనని, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా మీ అందరికీ కూడా నేను సుపరిచయం. అంచేత జనసేన పార్టీ అభ్యర్థిగా ఈరోజు గతంలో ఏ రకంగా అయితే మాట ఇచ్చి నిలబెట్టుకున్నానో, కేవలం ఆనాడు నేను ఏదే కానీ బాండ్ రూపంలో ఇవ్వలేదు, కేవలం మాట ఇచ్చి నిలబెట్టుకున్నా. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి, మిల్లు బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి, కరెంటు వ్యవస్థీకరణ పునర్వ్యవహరించి పూర్తిగా దాని సమస్యను పరిష్కరిస్తామని చెప్పి, నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పేసి గతంలో అనేక పర్యాయాలు చెప్పడం, నోటి మాటకే కట్టుబడిన ఉన్న మేము ఈరోజు రాత మూలకంగా ఇస్తున్నామనంటే ఇంకెంత కష్టపడి ప్రజలకు మంచి సేవలు అందించడానికి పూనుకున్నామన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏమిటంటే, మైనారిటీస్ని ఇంతవరకు అందరూ ఓట్ల కొరకు ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా గెలిచి వాళ్ళ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉపయోగించుకున్నారే తప్ప ఏ ఒక్కరే కానీ వారికి ఇంతవరకు రాజకీయ హోదా కల్పించాలి అనే ఒక ఆలోచన చేయలేదు. ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఇంకా ఓట్లే వేయించుకోలే, ఇంతవరకు ఒక్కసారి కూడా ఓటు వేయించుకొని మేము మైనారిటీస్కు ఇస్తున్న మాట ఏంటనంటే, రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్గా జనసేన పార్టీ అభ్యర్థిని ఒక మైనారిటీని నిలబెడుతుంది అనే ఒక విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. మరొక మాట కూడా మీ అందరికీ మీ ద్వారా మైనారిటీస్కి ఇస్తున్నాము. మళ్ళీ మేమేదో ఒక షాడో చైర్మన్ని పెట్టి మైనారిటీస్ని కేవలం నామమాత్రంగా వారికి ఇచ్చి, నామమాత్రంగా వాళ్ళకు చైర్మన్ పదవి ఇచ్చి, మళ్ళీ ఒక షాడో చైర్మన్ని పెట్టి గతంలో పాలకులు కంట్రోల్ చేసిన విధంగా ఉండదు. వారిని మంచిగా పాలన అందించగలిగిన వ్యక్తి, స్వయం నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి, స్వయంగా ప్రజలకు మంచి చెడులు తెలుసుకోగలిగిన వ్యక్తిని, పూర్తి స్వేచ్ఛతో పని చేసుకోగలిగే వ్యక్తిని ఎన్నుకుంటాం. అలాంటి అభ్యర్థిగా ప్రకటిస్తాం. అలాంటి గెలిచిన ఆయనకు అలాంటి వాతావరణమే కల్పిస్తాం తప్ప షాడో చైర్మన్గా ఉండి వారిని కంట్రోల్ చేసే పద్ధతికి స్వస్తి పలుకుతాము అని చెప్పేసి ఉండదు అని చెప్పేసి మీ ద్వారా వారందరికీ తెలియజేస్తున్నాం. ఆ నిబద్ధతని గతంలో మీరు చూసినారు. గత 5 సంవత్సరాలుగా ఉన్న పరిపాలనని, గత 5 సంవత్సరాలుగా ఉన్న ప్రతిపక్షాన్ని, ప్రజల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించినారన్న ఒక విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు. సో ముఖ్యమంత్రి ఎవరైనా కానీ వచ్చే ఏ సంక్షేమ పథకాలు కూడా ఆగవు. ఏ సంక్షేమ పథకాలు ఆగడం జరిగినా కానీ ఊరుకుండే ప్రసక్తే లేదు. ఇంకా సంక్షేమ పథకాలని అధికంగా రాబట్టగలిగే సత్తా ఉన్న వాళ్ళము. సో ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థిగా మాకు మద్దతు సిపిఐ సిపిఎం పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాయావతి గారి పార్టీ బీఎస్పీ కూడా మాకు మద్దతు ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్ని పార్టీలన్నీ కలిపి ఈ అఫిడవిట్ రూపంలో నా తరఫున అందిస్తున్నాం. అంచేత ప్రతి ఒక్కరు కూడా గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను,
కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి జగదీష్ గారిని ఎంపీగా గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. तमाम गुंडकल के लोगों को अस्सलाम वालेकुम। तमाम लोगों को ये बताते हुए खुशी होती है कि गुंडकल के चरित्र में पहली दफ़ा ऐसा मौका मिला है कि मुसलमानों को चेयरमैन दे रहे हैं। 40 साल पहले दाऊद साहब थे, वही पहली सीट और वही आखिरी सीट हुई। ना ही अब तक कोई पार्टी भी डिक्लेयर करी। किसी पार्टी से हमें किसी का शिकायत नहीं है। जो पार्टी हमें मौका दे रही है इंशाल्लाह उस मौके का भरपूर फ़ायदा उठाएं। सब लोगों से गुजारिश की जाती है कि जनसेना पार्टी को ग्लास गुर्तों को वोट डालकर जिताएं और मुसलमानों को आगे बढ़ने का एक मौका दें। तहे दिल से शुक्रगुजार रहूँगा। अस्सलाम वालेकुम।